హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఓకే, ఇవాళ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూసేద్దాం రండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఏం ఫీల్ అవుతున్నారు? మీ పర్సన్ యొక్క నేను తలుచుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి. ఓకే, ఓకే, టుడే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, current feelings, universe, the Fool, Wheel of Fortune, Eight of Pentacles, Eight of Cups, Queen of Pentacles, the Empress. Wow. Okay, six of Wands. ఓకే, కార్డ్స్ చూసారు కదండి. ఇవాళ మీ పర్సన్ ప్రజెంట్ చాలా డిప్రెషన్లో ఉన్నారండి. చాలా అంటే సారీ, థర్డ్ పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది మీ పర్సన్. ఎన్నున్నా వెయిట్ కోసం అయితే వెళ్ళారు, ఇప్పుడు అవన్నీ కూడా మీ ముందు ఆఫ్టర్ అనమాట. ఇప్పుడు మీకోసం మళ్ళీ తిరిగారు. ఎంత డిప్రెషన్ ఉన్నారు. ఇవేవి మీ పర్సన్కి కానీ మిమ్మల్ని కానీ ఇంప్రెస్ చేయలేదు. సో మళ్ళీ మీ వైపు తిరుగుతున్నారు, మళ్ళీ మీకోసం వచ్చేస్తున్నారు వెనక్కి. ఏవి చూసైతే మీరు వెళ్ళిపోయారు, మళ్ళీ వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదని తెలుసుకొని మీరు ఒక ఎంప్రెస్ అవన్నీ మీరు అవన్నీ డోంట్ కేర్ అన్నమాట. మీరేంటంటే మదర్లీ నేచర్, మీకు కేర్, మీరు తీసుకున్న కేరింగ్, మీరు ఇచ్చిన లవ్ ఇంకెవరు ఇవ్వలేరు. ఆ థర్డ్ పార్టీ అసలే ఇవ్వలేరు. థర్డ్ పార్టీ మీ పర్సన్ నాకు చీటింగ్ అనమాట. ఒక చీటింగ్ ఒక దొందని రాసుకుంటూ బూడిద రాయినట్టు వాళ్ళిద్దరు కలిసి సారీ. సో మీ పర్సన్ వాళ్ళు నమ్మి వెళ్ళారు, పని అయింది, మళ్ళీ వచ్చేసారనమాట. ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట, మళ్ళీ మీ వైపు వస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఖచ్చితంగా వితిన్ ఫ్యూ డేస్ లేదా ఫ్యూ అవర్స్ కూడా అవ్వచ్చు. చాలా కమ్యూనికేషన్ ఖచ్చితంగా వస్తుందండి. మీ పర్సన్ చాలా అబ్సెషన్లో ఉన్నారు. లవర్స్ కార్డ్ చూవి కూడా అంటారు. ఓకే, మీరేమో ఒక మదర్లీ నేచరు, చాలా వాల్యూ ఇస్తారు మీ పర్సన్కి. అలానే మీ వాల్యూ తీసుకోరు. ఒక ఇండియన్ ఉమెన్ ఎలా ఉన్నారు, ఇండియన్ ఉమెన్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎలా ఉన్నారో అలా ఉంటారు మీరు. మీకు పేరు పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. సో అలాంటి మిమ్మల్ని వదిలి థర్డ్ పార్టీ నమ్మేది మనోడికి బాగా దబ్బిడి బిడ్డ అయిందనమాట. సో మళ్ళీ ఏవైతే చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేద్దాం అనుకున్నారో అవన్నీ మీరు క్రియేట్ చేయరు. అవన్నీ మీకు ఆఫ్టర్ అసలు అవన్నీ ఉందే మీ దగ్గర, అసలు ఉంటాయి ఎప్పుడు మీ దగ్గర, కానీ మీకు అవి కాదు. ఇక్కడ చూడండి, మీరు కూడా మీ పర్సన్ కోసం కొంచెం ఫీల్ అవుతున్నారు, అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మీరు ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత మోటివేట్ అయ్యి ఉన్నా, ఎంత డివైన్ ఎనర్జీలో ఉన్నా, డివైన్ ఎనర్జీ మీ పర్సన్కి మీకు డివైన్ ఎనర్జీ ఉందండి. ఖచ్చితంగా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది మీ ఇద్దరికి. ఒక డివైన్ టైమింగ్ని నమ్మండి, డోంట్ బీ ఇన్ రష్. ఖచ్చితంగా మీ పర్సన్ కోసం వస్తారు, ఎందుకంటే ఆల్రెడీ అబ్సెషన్లో ఉన్నారు. ద ఫూల్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. ఆయనకు అర్థమైపోయింది, క్లారిటీ వచ్చేసింది మీ పర్సన్కి. థర్డ్ పార్టీ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను అనవసరంగా వేలు ఎంచుకున్నాను,
మంచి మనసున్న మనిషిని వదిలేసుకొని ఏం చూస్ చేసుకున్నాను నేను, వాట్ డిడ్ ఐ గెయిన్ అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా వస్తారు చూడండి. అసలు నేను తీసిన అన్ని కార్డులు మేజర్ కార్డ్స్ మేజర్గా ఒకటే వినిపిస్తుంది, మీ మీకోసం వస్తున్నారు, మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసిపోయింది. యు గాట్ ద క్వీన్ ఆఫ్ పెంటికల్స్, రైట్. ఏస్ ఆఫ్ వాండ్స్ ఇంత కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తారు త్రూ మెసేజ్ ఆర్ కాల్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ. తర్వాత ద వరల్డ్ ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు కదా, వస్తారు, ఖచ్చితంగా వస్తున్నారు. బ్యాలెన్స్ చూసుకున్నారు ఇన్ని రోజులు. ఓకే, ఇప్పుడు ఒక డివైన్ టైమింగ్ నమ్మండి. ఇద్దరు నమ్ముతున్నారు యూనివర్స్ని, ఇద్దరు రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని కలపమని. సో యూనివర్స్ ఆన్సర్ ఇస్తుందండి. మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు. ఎందుకంటే యూ హ్యావ్ దట్ యాటిట్యూడ్, మీకు మంచి గుణం ఉందండి. ఖచ్చితంగా వస్తారు మీ పర్సన్ మీ దగ్గర. సి నెంబర్ ఆఫ్ ఆఫర్స్, బట్ నో హ్యాపీనెస్ లేదు అక్కడ. అర్థం మీకోసమే వస్తున్నారు. ఓకే, బీ హ్యాపీ. థ్యాంక్స్ చెప్తాను యూనివర్స్కి. చూడండి, సజెషన్స్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, దే ఆస్కింగ్ సజెషన్స్. చూడండి, ఒక్క దారి చూపించమని యూనివర్స్ని అడుగుతున్నారు. వాళ్ళ ఎదురే ఉంది దారి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే రీడింగ్ అండి. హోప్ నా రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.